ఒక తుఫానుకు ఎదురొట్టడం గొప్ప అండి. ఒక సమైక్యవాద సందర్భంలో వాళ్ళు పోతరించిన మృగాల్లాగా ఉన్నప్పుడు తెలంగాణ తల్లిని పెట్టడం గొప్ప. అది తుఫానుకి ఎదురొట్టడం కష్టం. కానీ ఒక సమైక్యవాదం 1000 పడగల నాగుపామై నిలబడ్డప్పుడు దానికి అడ్డం నిలబడి బంజారా హిల్స్లో తెలంగాణ తల్లిని ఊరేగింపుగా తీసుకొచ్చి తెలంగాణ భవన్లో అద్భుతంగా ప్రతిష్ఠించి 3 రావేళ్ల వెంకటరామారావు పాట మారుమూరవుతుండగా అదనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేని భూమి ఇరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణాచిరాని. ఆ తెలంగాణ తల్లికి ఒక రూపం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు కదా, ఒక అద్భుతమైన ఊరేగింపుతో తీసుకొచ్చింది, ఒక సమ్మక్క సారక్కను తీసుకొచ్చింది, అక్కడ నిలబెట్టింది, ఇందుకు కిరీటం పెట్టింది. దేవత ఇందిరాగాంధీ హరిద్వార్లో భారత మాత విగ్రహం పెడితే కిరీటంతోనే పెట్టింది. ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్న మూర్ఖులను తెలుసుకోవాలి. అది కిరీటంతోనే పెట్టింది భారత మాత. కిరీటం లేకుండా పెట్టలేదు, చేతుల బతుకమ్మ పెట్టింది. ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, తెలంగాణ తల్లి చేతులోంచి బతుకమ్మను నువ్వు తీసేస్తే తెలంగాణ బతుకును నువ్వు అవమానించిన వాడే అవుతావు, బతుకు లేకుండా పోతావు. జాగ్రత్త. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉండాలి, జొన్న కర్ర ఉండాలి. అది తెలంగాణ భౌతిక నైసర్గిక స్వరూపానికి గుర్తు. ఒక చేతిలో జొన్నకర్ర ఉత్తుతగానే పెట్టలేదు. ఆ ప్రతీకలన్నీ కూడా దాని వెనుక ఒక మేధోమహనం ఉన్నది. నువ్వు వాళ్ళ జొన్నకర్ర తీసి వరికర్ర పెట్టినవాడుకో నువ్వు ఆంధ్ర మానసం పుట్టుకు తెలంగాణ